ఢిల్లీలో ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. గంట పాటు మోడీతో సీఎం రేవంత్ చర్చించారు. ఈ భేటీలో ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలను ప్రధానికి సీఎం వివరించారు. అలాగే హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీకి సహకారం అందించాలని మోడీని కోరారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలతో పాటు రాష్ట్ర విభజన హామీలు, పెండింగ్ నిధులు, రంగాల వారీగా పలు అంశాలను ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఐటీ మంత్రి శ్రీధర్బాబు, సీఎస్ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి నాయుడు, డీజీపీ జితేందర్ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు లైవ్ ద్వారా. రామకృష్ణ, ఓవర్ టు యు. ఇక ఈ రోజు చూసుకున్నట్టుగైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగుతుంది. ప్రస్తుతానికి ప్రధానమంత్రితో సమావేశం అవుతుంది. ప్రధానమంత్రితో సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఎస్ఎల్బీసీకి సంబంధించి వివరించడం జరిగింది. అలాగే ఇక రాష్ట్రానికి తెలంగాణ నుంచి రావాల్సిన నిధులకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించారు. మరి దాంతో పాటు హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీకి సహకారం అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కోరారు. మరి బీసీల కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలు ప్రధానికి వివరించారు. హజ్జన హామీలు, పెండింగ్ నిధులు సహా వివిధ రంగాల వారిగా పలు విజ్ఞాపన పత్రాలను ప్రధానికి అందించడం జరిగింది. ప్రధాని సానుకూలంగా స్పందించారు. అలాగే రాష్ట్రంలో తాజా పరిస్థితులపై కూడా ప్రధానితో చర్చించినట్లు సమాచారం. సీఎం రేవంత్ పర్యటన ఇంకా కొనసాగే అవకాశం ఉందా? రిటర్న్ ఎప్పుడు అవుతారు? అంటే పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. పలువురు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్స్ కూడా అడిగారు. ఆ అపాయింట్మెంట్స్ కూడా తీసుకున్న తర్వాత అపాయింట్మెంట్స్ కన్ఫర్మ్ గానే అయినట్టుగా అయితే అప్పుడు ఆ తర్వాత ఆయన తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉంది హైదరాబాద్ కి. అయితే ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పలువురు మంత్రుల అపాయింట్మెంట్ కూడా అడిగారు. మరి ఈ అపాయింట్మెంట్స్ వీళ్ళని కలిసి ఇద్దరు మంత్రులను కలిసిన తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ పైన అవుతారని సమాచారం అనుకుంది. అపాయింట్మెంట్ అడిగినట్టు చెప్తూ ఉన్నారు కదా, సో ఈవినింగ్ వరకు కూడా అపాయింట్మెంట్స్ అన్ని అయిపోయే అవకాశం ఉందా? సాయంత్రం వరకు పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. కలిసిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వాళ్ళతో చర్చిస్తారు. చర్చించిన తర్వాత తిరుగు పయనం అవుతారని సమాచారం. పెండింగ్ నిధులకు సంబంధించి ప్రస్తావించిన అంశాల గురించి ఒకసారి చెప్పండి. ఇక తెలంగాణకి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, విభజన హామీలు రాష్ట్రం విడిపోయినప్పుడు రావాల్సినటువంటి పలు అంశాలకు సంబంధించి ఇంకా అనేక పెండింగ్ ఉన్నాయి. వాటిని సమస్యల పరిష్కారం కాలేదు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశమయ్యారు, అధికారులతో సమావేశమయ్యారు. వాటి విషయం కూడా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దాంతో పాటు ఇప్పుడు ముఖ్యంగా నాగార్జున సాగర్ అంశమే గాని, ఇంకా నీళ్ళకి సంబంధించిన పలు అంశాలపై, దాంతో పాటు ఇంకా పెండింగ్ ప్రఖ్యాత సంస్థలో షేరింగ్ ఒకటి, దాంతో పాటు ఇంకా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా దానికి సపరేట్ విజ్ఞాపన పత్రాలను కూడా అందించడం జరిగింది. మరి వీటన్నిటిని తీసుకున్న తర్వాత, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రధానమంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. మరి తగిన విధంగా కేంద్రం నుంచి సహకారం అందిస్తాము రాష్ట్రానికి అని చెప్పడం జరిగింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలకు సంబంధించి కూడా ప్రధానికి వివరించినట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించి ప్రధాని స్పందన ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించి ఏదైనా సమాచారం తెలిసిందా? అది ఎస్ఎల్బీసీ అంశానికి సంబంధించి కూడా ప్రధానితో చర్చ వచ్చింది. ప్రధాని దగ్గర మరి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే అంశం కూడా ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం వస్తుంది. మరి ఈ నేపథ్యంలో వీటిపై కూడా తాజా పరిస్థితిని కూడా రేవంత్ వివరించారు. మరి ప్రధానమంత్రి కూడా రాష్ట్రం నుంచి అవసరమైన అన్ని రకాల సహకారం తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం కేంద్రం నుంచి ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. అయితే కొన్ని పెండింగ్ ప్రాజెక్టుల విషయాల్లో మరికొన్ని వివరాలతో రావాలని చెప్పేసి కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవాలని కూడా సూచించారు. ఈ కేంద్ర మంత్రిని కూడా కలిసిన తర్వాతే రేవంత్ తిరిగి హైదరాబాద్ వస్తారని సమాచారం. హైదరాబాద్ మెట్రో విస్తరణ, అలాగే మూసీ పునరుజ్జీవానికి సంబంధించి కూడా చర్చలో ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది.
పిఎం కిసాన్ నిధులకు సంబంధించి కూడా వచ్చింది. అలాగే మూసీ విస్తరణ, దాంతో పాటు హైదరాబాద్ మెట్రో విస్తరణ, హైదరాబాద్ మెట్రోని విస్తరించాల్సిన అవసరం ఉంది. మరి దీనికి సంబంధించిన కేంద్రం కూడా సహకరించాలా, కేంద్రం కూడా విస్తరణకు సంబంధించిన సహకారం అందిస్తామని చెప్పింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా మరిన్ని ప్రతిపాదనల మార్పులు చేసి తీసుకురావాలని చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఈ వీటికి సంబంధించిన అంశాలపై కూడా ప్రధానంతో చర్చించారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనకు సంబంధించి. మూసీ ప్రక్షాళన అంటే చాలా పెద్ద ప్రాజెక్టు, కేంద్ర సహకారం కూడా అవసరం ఉంటుంది. మరి కేంద్ర సహకారం ఎంతవరకు అందిస్తుందో మనం అయితే వేచి చూడాలి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం కట్టింది, మరి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందలేదు. మరి మూసీ ప్రక్షాళన కూడా ఈ తరహానే కొన్ని వేల కోట్లకు సంబంధించిన అంశం కాబట్టి దీనికి కేంద్రం ఎంతవరకు సహకరిస్తుందో అనేది వేచి చూడాలి. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.